చూడండి, నీ రాజు నీ యొద్దకు, నీ రాజు నీ యొద్దకు. ప్రవీణ్ పగడల అన్న అంటాడు కదా, లాస్ట్ మెసేజ్ అనుకుంటా, అది నీ రాజు, మై కింగ్, ఆయన మై కింగ్, మై రాజు, నా రాజు అంటాడు ఆయన. అంటే యేసుక్రీస్తుని నా రాజు అనడానికి కూడా ధైర్యం కావాలి. ఆయన మై కింగ్. ఆయన ఆ మెసేజ్ తర్వాతనండి చాలా కాంట్రవర్సీ అయిపోయింది. ఆ మెసేజ్ తర్వాతే పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఆ తర్వాత ఆయన ఆ మెసేజ్ ఆధారంగానే చాలా ట్రోలింగ్ చేశారు. నిన్న అనుకుంటా పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. ఏం రిపోర్ట్ ఇచ్చారయ్యా అంటే, యాక్సిడెంటు, తాగి చనిపోయాడు అని చెప్పేసి అన్నారు. తాగుబోతులను చూసా కానీ దారి పొడుగున తాక్కుంటూ వచ్చే వాళ్ళని ఎప్పుడు చూడలే కదా మనం. నిజంగా తాగే అలవాటు ఉంటే ఒక దగ్గర తాగుతారు, 2 చోట్ల తాగుతారు. కానీ దారి పొడుగున కనపడ్డ బ్రాంతి షాపు కల్లా వెళ్ళి కొనుక్కొని తాగే ఆయన ఇక్కడే. అసలు ఎంత నమ్మసక్యంగా ఉందా? అంత తాగిన వ్యక్తి బండి డ్రైవ్ చేయగలుగుతారా? పోలీసులు ఆవింత కూడా లేదా? కొన్ని 4 ఉన్నారు అక్కడ. తాగితే ఒక్కడే తాగాలి కదా. అంత తాగితే మనిషి లేస్తాడా? ఇప్పుడు తాగి పడుకుంటే రేపు పొద్దున్న లేవాలా. అట్లుంటుంది వ్యవహారం ఆ యొక్క దానికి కదా. మరి అట్లాంటి వ్యక్తి ఓ జోరుగా హుషారుగా బండి వేసుకొని, వాళ్ళ హెడ్ లైట్ లేదు, బ్లింకర్ వేసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాడా? ఏమండి, ఇంత మహా అయితే ఈ చిన్న బాటిల్ తాగినోడికే తాళం ఇటు పెట్టబోయి బండి ఇటు 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 ఎక్కుతాడు కదా. హ్యాండిల్ ఇటు ఉంటే ఇటు పోయి ఎక్కుతాడు. హ్యాండిల్ ఎదురా అంటాడు. ఏది ఇంత హాఫ్కే నా హ్యాండిల్ కూడా తీసేసాడు అంటాడు. వాడు వచ్చి హ్యాండిల్ ఇటు ఉంటుంది కదా. ఆ తర్వాత ఒకళ్ళింటికి వెళ్ళిపోయి ఒకళ్ళింటికి వెళ్ళి డోర్ కొడతారు. ఏంటి మా ఇంట్లో నువ్వు ఉన్నావు అంటారు. ఇది మీళ్ళు కాదురా నాయన, మా ఇల్లు, మీ ఇల్లు పక్కన అంటే ఆ ఇంతకే అంత ఎక్కుతుంది. అట్లాంటిది బయలుదేరిన దగ్గర నుంచి తాగుతానే ఉన్నాడంట. పోలీసులు చెప్పడం, ఏమంటే మొత్తం జర్నీ, ఇంకా మంచినీళ్ళు తాగరా, జ్యూస్ తాగరా, ఇంకా ఏమి లేవా, ఇంకా తెల్లారు లేదు ఇదేనా చెప్పడానికని అర్థం ఉండాలి వద్దా? అంత తాగి డ్రైవ్ ఎలా చేయగలుగుతారు? మళ్ళీ తాగి పడిపోయినట్టుగా చిత్రీకరణ. పోలీసులు అంటారు ఆయన తాగి పడిపోయాడు, ఆయనకి యాక్సిడెంట్, ఆయన అంతకుముందు 4-5 సార్లు పడిపోయాడు. ఇదంతా మనకి క్రియేటివిటీ లాగా అనిపించట్లేదా? 4:45 గంటలకు విజయవాడ ఎంట్రన్స్ అయ్యాక రామవరపాడు రింగ్ రోడ్డు ఉంటుంది. అక్కడ రామవరపాడు రింగ్ రోడ్డు, అక్కడ ఆయన కూర్చున్నట్లుగా చిత్రీకరించారు. ఒక మనిషి కూర్చున్నట్టుగా చిత్రీకరించారు. ఆయనకి వడదెబ్బ తగిలింది, ఎండకి అలసిపోయారు, అందుకే అలా కూర్చున్నారు అన్నారు. అంటే అది జరిగింది. ఒక మనిషి హెల్మెట్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. ఈయనలాగా యాక్టింగ్ చేయడానికి కావచ్చు. కూర్చున్న తర్వాత వడదెబ్బ తగిలి అలసిపి పడుకుంటే హెల్మెట్ తీరా? 200 కిలోమీటర్లు జర్నీ చేసిన వ్యక్తి హెల్మెట్ తీస్తాడా? తీయాలి. మాస్క్ తీరా? ఇరిటేషన్ వచ్చి తీసుకుని ఇలా అనుకుంటాం హెయిర్ని కదా. స్త్రీలు స్కార్ఫ్ కట్టుకుంటారు, తీసేసి కాస్త ఇసురుకుంటాం. అలాంటిది 200 కిలోమీటర్లు జర్నీ చేస్తూ పడుతూ లేస్తూ వచ్చిన వ్యక్తి హెల్మెట్ తీయడా? మాస్క్. అరే ప్రాణాలు పోతుంటే మాస్క్ హెల్మెట్ ఎక్కువ చెప్పాలి. ఎందుకు తీయలేదు? తీస్తే ఫేసు. ఇప్పుడు సీసీ కెమెరాలో మార్ఫింగ్ చేయొచ్చు. నిన్ను వేరే వ్యక్తిలాగా నీ ఫేస్ని మార్చొచ్చు, వేరే వ్యక్తికి నీ ఫేసు పెట్టచ్చు. కానీ అక్కడ 2 వ్యక్తులు చూశారు. ఒకటి ట్రాఫిక్ కానిస్టేబుల్, 2ది టీ షాప్ అబ్బాయి. వాళ్ళకి చూపించి ఇతనే అతను అని అడిగితే వాళ్ళు నిజం చెప్పరా? ఆ 2 వ్యక్తులు ఉన్నారు కదా, ఇగో ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి, ఆ రోజు మీ దగ్గరకు కూర్చున్న వ్యక్తి ఇతనే అతనే అంటే వాళ్ళు ఏం చెప్తారు? అతనే అంటే అతనే, కాకపోతే కాదని చెప్తారు. ఎందుకు? హెల్మెట్ మాస్క్ తీస్తే. మరి అక్కడ 2.5 గంటలు ఉన్నాడంట, పడుకున్నాడట, ఆయన మాస్క్ హెల్మెట్ అంటే ఇది యాక్టింగ్ కాదా? చెప్పాలి మీరే. తర్వాత ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు జస్ట్ ఇట్లా తీసాడంట, ఇట్లా కడుక్కున్నాడు, పెట్టుకున్నాడంట. టీ కూడా ఇలా తీసాడంట, ఇలా తాగాడంట. ఇదంతా యాక్టింగ్ కాదా? చెప్పాలి మీరు. యాక్టింగే. తర్వాత పోలీస్ కానిస్టేబుల్, ఆ టీ షాప్ అబ్బాయి, ఇద్దరు చెప్పింది ఏంటంటే ఆయన తాగలేదు. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇది. అంటే అక్కడ కూర్చున్న వ్యక్తి తాగినట్టు నటించాడు కానీ తాగలేదు. ఒక నటించడానికి వచ్చిన వ్యక్తి తాగినట్టు నటించాడు. కనీసం మాట్లాడుతుంటే స్మెల్ రావాలి. తాగిన వాళ్ళు ఇట్లా ఊగుతారు. ఏది? అంతంత తాగారు కాబట్టి కదా. జస్ట్ వడదెబ్బ అని పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నటువంటి చెప్పాడు. ఆ టీ షాప్ అబ్బాయి కూడా ఆయన తాగలేదండి, ఆయన తాగలేదు.
జస్ట్ వడదెబ్బ, నీరసంగా కనిపించాడు అంతే అని చెప్పారు. అంటే వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు. మరి పోలీసు వాళ్ళు ఏం చెప్పారు నిన్న? అది మనం ఫస్ట్ నుంచి ఊహించిందే, కాకపోతే 14 రోజులు గ్యాప్ ఇచ్చి చెప్పారు. ఎందుకు? ఇప్పుడు చల్లారిపోయింది కదా మంట. అప్పుడున్న ఉత్సాహం ఇప్పుడుందా మన వాళ్ళకి? అది జరిగినప్పుడు మాత్రం వామ్మో వాయు అన్నారు. మాట్లాడాల్సింది ఇప్పుడు అసలు అన్నిటికంటే మాట్లాడడం కంటే ముఖ్యం ప్రార్థించడము ముఖ్యం. క్రైస్తవ సంఘాలు ఏం మానేసాయంటే ప్రార్థించడము న్యాయము తీర్చు ప్రభువా అని ప్రార్థించడము మానేసాయి. చూడండి, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు ఒక బీద విధవరాలు న్యాయం కోసం వెళ్ళినప్పుడు ఆడు మనుషులకు భయపడ్డు, దేవునికి కూడా. కానీ ఈమె మాటకి వెళ్ళి అడగడం ద్వారా న్యాయాన్ని పొందుకుంది. మనం కూడా అక్కడ దేవుడు అంటాడు కదా, మీరు దివారాత్రము మొర్ర పెడితే నేను న్యాయము తీరుస్తాను. కాబట్టి మీరు ఏం చేయండి, నన్ను మాటికి అడగండి. మనము ఇప్పుడున్న క్రైస్తవం ప్రార్థన మర్చిపోయింది పూర్తిగా. ప్రార్థన అనేది మర్చిపోయింది. మోకరించి ఆ ర్యాలీ చేసే 2-3 గంటలు ప్రార్థన చేయండి, ఉజ్జీవం ఎందుకు రాదు? ప్రవీణ్ అని అంటారు కదా, ఆయననా రాజు నీ కింగ్, యువర్ కింగ్ అంటాడు ఆయన. చూడండి, అదే చెప్తుంది జకర్యా 9:9, ఆయన నీ యొద్దకు వచ్చాడు, ఆయన శాంతి కలిగి, సమాధానం కలిగి, నెమ్మది కలిగి ఆయన నీ యొద్దకు